సో నెగటివ్కి వస్తే, ఈ మూవీ ఒకవేళ 2010లో రిలీజ్ అయ్యి ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఉండొచ్చు. ఆ టైంలో బ్లాక్ బస్టర్ అయి ఉండొచ్చు. స్క్రీన్ ప్లే చెప్పాలంటే ఓకేగా ఉండింది, బట్ దానిపై ఇంకా కొంచెం ఇన్పుట్ వేసి ఉంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతా ఉండింది. మళ్ళా స్టోరీ వచ్చేసి అదే రొటీన్గా వెళ్ళిపోయింది. రొటీన్ యాజ్ యూజువల్, పాలిటిక్స్ అదంతా రొటీన్గా వెళ్ళిపోయింది. మళ్ళా 75 crores ఖర్చు చేసిన సాంగ్స్కి, బట్ మనకి ఆ ఫీల్ రాలేదు. ఒకే ఒక సాంగ్ జరగండి సాంగ్ వదిలితే వేరే అన్ని సాంగ్స్ వచ్చేసి సెట్ వేసి చేసినారు. నో యూస్. అదే 75 crores ఒక 15 members ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఇచ్చుంటే ఒక మంచి మూవీస్ వచ్చి ఉండొచ్చు ఫ్యూచర్లో. ప్రొడ్యూసర్స్ అదే ఒక్కటే నేను అడిగేది, ప్లీజ్ సేవ్ ద మనీ అండ్ స్పెండ్ ఆన్ అప్కమింగ్ ఫ్యూచర్ డైరెక్టర్స్. సో వాళ్ళకి మీరు ఇస్తే మంచి మూవీస్ ఇస్తారు, మంచి కంటెంట్ మూవీలు వస్తాయి ఫ్యూచర్లో మనకి. మళ్ళా శంకర్ సార్ గురించి చెప్పాలంటే ఈజ్ బ్రిలియంట్ డైరెక్టర్స్. అప్పట్లో 90sలో వచ్చేసి జెంటిల్మెన్ ఉన్ని, మళ్ళా మొదల్ వన్ ఉన్ని, శివాజీ ఉన్ని, మళ్ళీ జీన్స్ ఉన్ని, మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చినారు. బాయ్స్ ఉన్ని, అన్నీ మంచి మంచి మూవీస్. ఇప్పుడు ఏమో తెలియదు, డౌన్ఫాల్ అవుతుంది ఎందుకో. మళ్ళీ కార్తిక్ సుబ్బరాజు స్టోరీ చెప్పాలంటే బాగుండేది, బట్ అదే ఆ టైంలో రిలీజ్ చేసి ఉండాలి. బట్ ఇప్పటికీ జనాలకి ఆ సాటిస్ఫై అవ్వదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతాయి. తర్వాత ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్కి నచ్చుతాయి. మన నార్మల్ జనరల్ ఆడియన్స్కి